గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగులో. ఓం శ్రీ సాయినాథాయ నమ. మొదటిగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురూజీకి పాదాభివందనం చేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యోగీశ్వరుల కర్తవ్యం, పవిత్ర షిరిడీ క్షేత్రం, సాయిబాబా రూపురేఖలు, గౌలిబువ అభిప్రాయము, విఠల దేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగేశ్వరుల కర్తవ్యం. భగవద్గీత చతురాధ్యాయమున 7-8 శ్లోకమందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా సెలవిచ్చను. ఏమని చూద్దాం. ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందుటకు నేను అవతరించదను. అంటే ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను. అంటే ఎప్పుడైతే దేశంలో, ప్రపంచంలో అవినీతి, అసత్యం ఇలాంటి దుర్మార్గ పనులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అలాంటప్పుడు అవతార పురుషులైనటువంటి భగవంతులు అవతారం ఎత్తి ఏం చేస్తారు? సన్మార్గులను రక్షించి దుర్మార్గులను శిక్షిస్తారు. అలాగే దానివల్ల ఏమవుతుంది? ధర్మస్థాపన జరుగుతుంది. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజుగులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులు అపహరించినప్పుడు, మత గురువులు గౌరవించక అనుమానించినప్పుడు, ఎవరు మత బోధనలు లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితులని అనుకున్నప్పుడు, జనులు నిస్సహార్థములుగా మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరువేరు మతముల వారు తమ మతంలో కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనలు మానినప్పుడు, సనాతులు తమ మతచారములు పాటించినప్పుడు, ప్రజలు దార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గం మరుచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్య కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారమును చక్కదిద్దురు. వారు దీపస్తంభం వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించేది. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా, గునాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజ్జనక సాయి, సావంతలమాలి, రామదాసు మొదలగు గల యోగులు తదితర వేరు సమయంలో ఉద్భవించి మనకు సవ్యమైన మార్గంను చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలం ముందు షిరిడీ చేరి. అర్థమవుతుందా? మనం ఏవైతే మనం చేయవలసిన కార్యాలు, కర్తవ్యాలు ఎప్పుడైతే మాని, అలాగే మనం చేయకూడని కూడా చేస్తూ, అంటే మద్యపానములు ఇలాంటివన్నీ చేస్తూ గురువుని బోధనలు పక్కన పెట్టినప్పుడు, ఇలా పలు రకాల చెడు మార్గాలు, చెడు వ్యసనాలు చేస్తున్నప్పుడు యోగీశ్వరులు అనేవాళ్ళు ఉద్భవించి సత్మార్గంలో పెట్టడానికి, అంటే సన్మార్గుల్ని, అంటే మంచి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి వస్తారు. దుర్మార్గులు మాత్రం శిక్షిస్తారు. పవిత్ర షిరిడీ క్షేత్రం. అహ్మదానగర్ జిల్లాలో గోదావరి నది తీర ప్రాంతంలో చాలా పుణ్యాత్ములు ఏలన నచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మదానగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటికి షిరిడీ పోవలను. గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయించు నీమ్గావ్ వచ్చును. అచ్చటి షిరిడీ కనిపించును. కృష్ణ తీరము గల గాన్గాపూర్, నర్సంవాడి, ఔడంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రాల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురంనకు సమీపమున గల మంగళవేద మందు భక్తుడగు దామాజీ సజ్జనగఢ్ నందు సమర్థ రామదాస్, నర్సవచవాడి యందు శ్రీ నరసింహ సరస్వతి వాళ్ళు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రము చేశాను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యత వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో
పరిశీలింతుము. వారు కష్టాంతరమైన సంసారం జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకి కిల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారంలో సంసారం వంటి వారు. సారంలో సారాంశం వంటివారు. సారంలో సారాంశం వంటివారు. నశించు వస్తువుల అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారం అందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని, స్వర్గలోకమందు గాని వస్తువులు అంత అభిమానం లేనివారు. వారి యుగ వారి అంతర్గతము అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు భేదవారు అందరికీ గొప్పవారు భేదవారు వారికి సమానమే. వారు మానవమానులను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఆటలు గావించేవారు. పాటలను వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరుల వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించేటివారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్ర ఉండేటివారు. లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేటివారు. వారి అంతర్గతములోతైన సముద్రం వలె ప్రశాంతం. వారి ఆశ్రయము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక్కచోటనే కూర్చుండి ఉన్నప్పటికి గాని ప్రపంచమందు జరిగిన సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్య వందల కొద్దీ కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పేటివారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చునేవారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు గాని, చావడి వైపు గాని పచార్లు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరి ఆనందింపజేయవారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారికి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యత పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు అలిందిని వృద్ధి చేసినట్టు, ఏకనాథు పైటాను వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలో గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలననగా బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టి వారి పాదధూళిని తలపై వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బద్రి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణం లాంటిది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రం. అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారము సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెడి. వారి సంభాషణ మా పాపమును తొలగుచుండేవి. త్రివేణి ప్రయాగ గల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేసేది. మా యజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనం చేయుచుండెను. మా పాలిట శ్రీకృష్ణుడు గాను శ్రీరాముడుగా నుండి ఉపశమనం కలుగజేసి ఉండేది. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వతీతులు, నిరుత్సాహం గాని ఉల్లాసం గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సత్యానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడి వారికి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాత్, దక్కన్, కన్నడ దేశంలో చూపుచుండెను. ఇట్లు వారికి కీర్తి దూర దేశాలు వ్యాపించగా భక్తులు అన్ని దేశం నుండి షిరిడి చేరి వారి దర్శించి వారి ఆశీర్వాదం పొందుచుండెను. వారి దర్శనం మాత్రమే భక్తులకు మనములు వెంటనే శాంతి వహించుచుండేవి. పండరీపురం నందు విఠ్ఠల రఖమాయిలను దర్శించే భక్తులు కలిగడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడొకరు చెప్పింది గమనింపుము. గాలిబువ అభిప్రాయం. 90 సంవత్సరములు గల గాలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయవాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు జూలై, నవంబర్ గంగానది ఒడ్డున ఉండేవాడు. సామాన్యుడగాక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకుని సాయిబాబా దర్శనంకి వచ్చేవాడు. అతడు బాబా మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఎట్లనేవాడు: మీరు పండరీనాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గాలిబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లు చేసినో వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చిన సాయిబాబాకు భగవన్నామస్మరణ యందు, సంకీర్తన యందు మిక్కిలి ప్రీతి. వారు ఎప్పుడు అల్లా మాలిక్ అనే అల్లా యజమాని అని అనుచుండేవారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండేవారు. దీనిని నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణ మహారాజును నామ సప్తాహము చేయమనేది.
సప్తాహము ముగియునాడు విఠ్ఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహమును సరిపెందునని దాసగను జవాబునిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్నాథ్ యొక్క డాక్టరు పట్టణము, విఠ్ఠల యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకాపట్నము ఇక్కడే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరు ద్వారకను పోవలసిన అవసరం లేదు. విఠ్ఠలుని ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలు కీర్తించినప్పుడు విఠ్ఠలు ఇక్కడే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠ్ఠలుడి కింది విధానంగా దర్శనమిచ్చాడు. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠ్ఠలుడు వారికి కనిపించాడు. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లాడాను, విఠ్ఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానికి జవాబు నీవు వాడిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వాడిని దృఢంగా పట్టుకొనుము. ఏ మాత్రం అజాగ్రత్తనున్నను తప్పించుకొని పారిపోము. ఇది ఉదయం జరుగును. మధ్యాహ్నం ఎవడో పటలము నమ్మువాడు 25-30 విఠోబా చిత్రముల పటములను అమ్మకమునకు తెచ్చును. ఆ పటము సరిగ్గా కాకా సాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంలో పోలియుండును. దీనికి చూచి బాబా మాటలను జ్ఞాపకం తెచ్చుకొని కాకా సాహెబ్ ఆశ్చర్యనందును మునిగాను. విఠోబా పట్టమునొకటి కొని పూజా మందిరంలో నుంచుకున్నాను. ఇక్కడ చిన్న కథ ఏంటంటే నాకు జరిగిన అనుభూతి సేమ్. ఒకరోజు గురువుగారితో అప్పట్లో గోవాలో ఉండేవాడిని. మన డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ వాళ్ళ ఇంట్లో. ఒకరోజు సాయంత్రం ఇలాగే నాకు ఉడిపి కృష్ణుడి కథ విన్నాను. ఆ కథ విని కథ చదివి ఈ ఉడిపి కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్న అప్పటి నుండి ఉన్న విగ్రహం ఇది మనం ఎలా దర్శించుకోవచ్చు, ఎలా ఉంటారు కృష్ణుడని అలా ఆలోచనతో ఉంటూ సాయంత్రం గురువుగారిని అడిగి, గురువుగారు నాకు ఇలా దర్శించుకోవాలంది నిజమా, చూడాలనుందా, సర్లే అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి నేను జిమ్కి వెళ్ళి చాలా సీరియస్గా ట్రెడ్మిల్ పైన రన్నింగ్ చేస్తున్నాను. రన్నింగ్ చేస్తే ఎదురు మిర్రర్ ఉంది. ఆ మిర్రర్లో ఎగ్జాక్ట్గా ఇంత కృష్ణుడు, ఒక జస్ట్ ఉడిపి కృష్ణుడు ఉన్న సైజు కృష్ణుడు చాలా బ్లాక్ ఆ విగ్రహం అలా జస్ట్ ఫ్లాషే అయిపోయింది. వెంటనే వచ్చి నేను గురుజీకి చెప్పాను, గురుజీ ఏమో జరగవచ్చేమో ఎవరు తెలుసా అన్న 10 రోజుల్లో నేను గోకర్ణ ఉడిపి ఎలాగా దర్శనం కోసం వెళ్ళామాట. తీర్థయాత్ర వెళ్ళగానే సడన్గా నేను ఏదైతే నాకు మిర్రర్లో ఫ్లాష్ అయింది అప్పటిదాకా ప్రమాణ సాక్షాత్తు నేను ఇప్పటి వరకు ఆ కృష్ణుని నేను చూడలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. జస్ట్ నేను కథ మాత్రమే విన్నాను. ఆ కథ విని నేను జస్ట్ నాకు ఆ కృష్ణుని చూడాలంది, ఆ కృష్ణుని నాకు చాలా ఇష్టమని అని చెప్పేసి అంటే సరే చూద్దాం అని చెప్పేసి అన్నాను. అంతే. అది 10 రోజుల్లో నేను వెళ్ళి చూసేసరికి నేను ఏదైతే అద్దంలో చూసానో అదే విగ్రహం అక్కడ ఉందన్నమాట. నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఆ రోజు దగ్గర గురుజీ నీ ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు చూసుకొని రా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన బయటికెళ్ళి షాపింగ్ మిగతావి పూజ సామాన్లు చూస్తే నేను ఎన్నిసార్లు చేశానో నాకే తెలియదు. అంత ఇది ఉంటదన్నమాట. ఇప్పుడు ఇతనికి ఎలా జరిగిందో ఆ పటాలు రావడం, అతనికి ఏదైతే కనిపించో అదే పటాలు రావడం, బాబా అతన్ని అడగడం, సేమ్ అదే. కొంచెం ఈ కథ చదివాక ఆ అనుభూతి నాకు జ్ఞప్తికొచ్చింది. దానికి మా గురూజీకి ఎల్లప్పుడూ పాదాభివందనం చేస్తూ అతని కృపను కోరుకుంటాను. భగవంతరావుని క్షీరసాగరుని కథ. విఠ్ఠల పూజ యందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడును. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురం నియమంగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజ చేయవాడు. అతను మరణించిన పిమ్మట వాడి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానాను. భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాడిని తండ్రి జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీనినిచ్చుటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠ్ఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిక్కడకు తెచ్చి తిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేటట్లు చేసేదరు అనేది. ప్రయాగక్షేత్రంలో దాసగన స్నానం. గంగా నది, యమునా నది కలియు చోటనే ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతి వారికి గొప్ప పుణ్యం ప్రాప్తించును. హిందువుల నమ్మకం. అందుచేత వేలాది కొద్ది భక్తులు అప్పటికప్పుడు చెడికి పోయి స్నానం ఆడుదురు.
దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగంలో స్నానం చేయమని మనసును దలిచాను. బాబా వద్దకెగి అనుమతిని అనుమతించమని అనుమతించబడెను. అందుకు బాబా ఇట్లా జవాబు: "అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే గలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లంతలో నాశ్చర్యము కన్నిట్లంటే నా ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా 2 పాదముల బొటన వేలు నుండి గంగా, యమున జలములో కాలువ పారాను. ఈ చమత్కారం చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాను. భక్ భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులను ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి గాన రూపంలో పెలువెక్కింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మం గూర్చి గాని, జన్మస్థానం గూర్చి గాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసారిలి విషయము కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయము బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానం గాని, సమాచారం గాని పొందుకుంటిరి. నామదేవు, కబీరు సామాన్య మానవులలే జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలో చిన్న పాపలే లభించిరి. నామదేవుడు భీమానది నది తటకమున గుణాయికి కనిపించెను. కబీర్ భగీరథి నది తటకమున తుమాలుకు కనిపించెను. అట్టిదే సాయిబాబా జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 14 ఏళ్ళు బాలుడు షిరిడీలో వేప చెట్టు కిందన అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. కానీ స్వప్నావస్థ యందు గాని, ప్రపంచ వస్తువులకు కాంక్షించేవాడు కారు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములు సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా ఇట్లా వర్ణించెను: "ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెడు. శీతోష్ణములే లెక్కింపగా ఇంతటి చిన్న కుర్రవాడు కఠిన తపస్సు ఆచరించుటకు సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు. రాత్రి అయ్యేంత వరకు భయపడేవాడు కాదు. ఎవరికీ భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చి ఉన్నాడని అడగసాగారు. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందంగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులైచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవాడు. పైకి చిన్న బాలునిగానే కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్మోహంగా రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవునికి ఆవేశించగా నీ బాలుడగు యుండుని ప్రశ్నించిరి. వారు తల్లిదండ్రులు ఎవ్వరి ఎచ్చటి నుండి వచ్చిన వారు అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలం చూపి గడ్డపారను తీసుకుని వచ్చి ఇచ్చట్లు తవ్వమను. అట్లు తవ్వగా అందులో కొన్ని నికటములు వారి యొక్క వెడల్పు రాయి ఒకటి కనిపించినది. ఆ బండను తొలగించగా కిందనొక సందు కనిపించెను. అచ్చటి 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగనొచ్చుట ఒక భూగ్రహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణముల కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరాలు తపస్సును అభ్యసించెను. ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణి ఈ విషయంలో ప్రశ్నించగా వారు మురిపించుచు అది నా గురుస్థానమనియు వారి సమాధి అచ్చుట గలదు. కావున దాన్ని కాపాడవలెనని చెప్పాను. వెంటనే దానిని అప్పటికప్పుడల్లే మూసివేసిరి. అశ్వత్థ ఉదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టు పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలో భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహము. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును వారి హరి వినాయక సాటే అనువాడు కొన్ని సాటేవాడయాను ఒక పెద్ద వసతిని కట్టించారు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తులందరికీ ఇదొక్కటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టితిరి. మెట్లు నిర్మించితిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపై ఉత్తర విముఖంగా కూర్చెందురు. ఎవరెచ్చట గురు శుక్ర ధూపములు వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంగా నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులు సిద్ధంగా నుండెడు. తగిన మార్పులు మరమ్మతుల సంస్థానం వారు చేసితిరి. కొన్ని సంవత్సరములుగా పిమ్మట దక్షిత్ వాడ అను పేరు ఇంకో వసతి గృహం కట్టెదను. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచ్చటి రైలు ప్రమాదంలో కాలు కుంటిపడెను.
అది ఎంత ప్రయత్నించినా బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిర్డీ బాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిర్డీలో బోయెను. బాబా దర్శనం అనంతరం అమితానంద భరితుడై షిర్డీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులో కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కోరిక ఇతర భక్తులకు పని పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసినది. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగినవి. దాదాసాహెబ్ కపాడే తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందున శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపింది. తరువాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసియగు బూటి మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతా నిజమునగా సార్థకమయ్యెను. ఏలననగా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీన్నే సమాధి మందిరం మందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబా తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలగు చేసేవారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందుంచిట ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటే వాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపయోగించెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూత్. అలాగే మా గురువుగారైనటువంటి శ్రీ కృష్ణ గురూజీకి పాదాభివందనం చేస్తూ 4వ అధ్యాయం ముగించడం జరిగింది. శ్రీ సాయి సచ్చరిత్రలో రేపు 5వ అధ్యాయం చదువుదాం. అలాగే ఏవైనా చదివే విధానంలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, పలికే పలుకుల్లో కానీ, తెలుగులో కానీ ఏమైనా తప్పులుంటే క్షమించి, మనసారా క్షమించి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే చిట్టి కాస్ట్‌ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేసి షేర్ చేయండి.